బీసీ ఏదైతే పోరాటం ఉన్నదో బీసీ మహిళా రిజర్వేషన్ గురించి మనందరం చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? రెండు మాటలు చెప్పాలి. అక్క వచ్చింది కాబట్టి చాలామంది ఇందిరక్క లాంటి వాళ్ళు వచ్చిండ్రు. గజ్జల అశోకు, నిజాం కాలేజ్ నుంచి చందు, తర్వాత గాదే వెంకన్న, చాలామంది నిజాం కాలేజ్ విద్యార్థులు, స్వేరోళ్ళు చాలామంది వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరున జైబీం తెలియజేస్తూ, మిత్రులారా 10% రిజర్వేషన్ ఇచ్చిండ్రు అగ్రవర్ణాలకు. ఏమన్నా పోరాటాలు చేసిండ్లా? వాళ్ళు చేసిండ్లా? ఎవరైనా చచ్చిపోయినలా? ధర్నాలు చేసిండ్లా? రాస్తారోకలు చేసిండ్లా? ఎవరైనా ఆమరణ నిరాహార దీక్షలు చేసిండ్లా? 50%, 53%, 52% బీసీలు ఉంటే ఇప్పుడు బీసీ ప్రధానం అని చెప్పుకుంటున్నారు. ఆయన బీసీ ప్రధాని అయినప్పుడు అరే ఎన్ఆర్సీ తీసుకొచ్చిండ్లు, డిమానిటైజేషన్ బిల్లు తీసుకొచ్చిండ్లు, 370 తీసుకొచ్చిండ్లు. ఎంత భయంకరమైన చట్టాలు ఇవన్నీ! ఇవి మామూలు చట్టాలేనా? వీటికి దేశం మొత్తం డిమానిటైజేషన్ అయినప్పుడు ఏం జరిగింది? జిఎస్టీ తీసుకొచ్చిన ఏమైంది? మొత్తం ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చిండ్రు. అంత భయంకరమైన చట్టాలు అవి. అలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఎక్కడన్నా వారు ఎవరైనా అడిగిలా? అభిప్రాయం తీసుకున్నారా? మరి ఇంతమంది కొట్లాడుతా అంటే, మండల్ నుంచి మొదలు పెడితే, అంబేద్కర్ ఆర్టికల్ నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా కొట్లాడుతా అంటే ఎందుకు 52% బీసీ రిజర్వేషన్ తీసుకురావట్లేదు? ఎందుకు మహిళా రిజర్వేషన్ తీసుకురావట్లేదు? అగ్రవర్ణాలకు 10%. ఇండస్ట్రియల్స్ వాళ్ళదే, దేశం వాళ్ళదే, పరిపాలన వాళ్ళదే, అధికారం వాళ్ళదే, భూములు వాళ్ళే, సమస్త సంపద మొత్తం వాళ్ళ చేతులున్న 10% వాళ్ళు ఉన్నది 1%, 2% కూడా లేదు. 2% ఉండొచ్చు మహా అంటే. మిత్రులారా, లాస్ట్ చాలామంది తమ్ముడు మిమ్మల్ని ఏ శాతం లేనట్టు 1-2%కు 10% ఇస్తారా? ఇంత ఘనం కొట్లాడుతా అంటే, ఇంతమంది చచ్చిపోతా అంటే వాళ్ళ గురించి కనీసం ఎప్పుడన్నా దాని గురించి జనాభా దామాషా ప్రకారం అన్నా ఇవ్వాలని, లేకపోతే అంటే బీసీ జనగణన జరగాలని ఇంత యుద్ధాలు జరుగుతుంటే, ఇన్ని పోరాటాలు జరుగుతుంటే కనీసం బీసీ ప్రధాన ఉండి బీసీ జనగణన జరుగుతుందా? బీసీ గురించి అసలు ఎవరు మాట్లాడతలేరు. అక్కడనో ఎక్కడనో ముస్లింలకు అన్యాయం జరుగుతుందనో, దళితులను అంబేద్కర్ వాదం ఉంది కాబట్టి దళితులు రోడ్ల మీదకి వస్తున్నారు. కానీ బీసీ వాదం అనేది ఎందుకు అసలు కనుమరుగవుతున్నది? 52% ఉన్నటువంటి బీసీలకు ఒక 27%, అది కూడా IIIT, IIT వీటిల్లో అసలు ఇంప్లిమెంట్ కూడా అవుతలేదు. సెంట్రల్ యూనివర్సిటీస్లలో లిస్టు తీసుకుంటే మొన్న మా రామయ్య షెఫర్డ్ తీసుకుంటాడు, మా మామ చెప్తున్నాడు, రామయ్య షెఫర్డ్ చెప్తున్నాడు, 1-2% బీసీలు లేరట, 1-2% కూడా లేరట సెంట్రల్ యూనివర్సిటీలో. మొత్తం బ్రాహ్మణులు లేదా బనియాలు ఉన్నారు సెంట్రల్ యూనివర్సిటీలలో. ఎంత దుర్మార్గం ఇది! బీసీ అంటే ఏంటిది? బ్యాక్వర్డా? వెనుకబడిన చరిత్ర. బీసీ అంటే ఏంటిది? బ్యాక్వర్డ్ క్యాస్టా? కాదు. అశోకు నుంచి ఇక్కడ మహాత్మా జ్యోతిరావు ఫులే వరకు అసలు బీసీ అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు. బీసీ అంటే భారత చరిత్ర. ఇక నుంచి మనం బీసీ అంటే భారత చరిత్ర, ఈ భారతదేశ చరిత్ర. అట్లా ఆ ఉద్యమాలు తప్పకుండా నీ ఉద్యమాలకు ఈ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు అన్నీ, ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్, దళిత అన్ని విద్యార్థి సంఘాలు ఈ భారత చరిత్ర. బీసీ అంటే ఇక నుంచి ఏంటిది? బీసీ అంటే ఈ భారత చరిత్ర. ఈ చరిత్ర కోసం మనందరం కొట్లాడాలని తెలియజేస్తూ